హలో లెర్నర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అగైన్. ఈరోజు ఈ వీడియోలో మనం టైప్ స్క్రిప్ట్లో ఎర్రర్ హ్యాండ్లింగ్ గురించి నేర్చుకుందాం. సో బేసికల్గా ఎర్రర్స్ అంటే ఏంటి, అవి వచ్చినప్పుడు మనం ఎలా హ్యాండిల్ చేస్తాం దాన్ని అనేది టైప్ స్క్రిప్ట్లో నేర్చుకుందాం. సో వాట్ విల్ లర్న్ ఫస్ట్ ఇస్ వాట్ ఈస్ అన్ ఎర్రర్. సో టైప్ స్క్రిప్ట్లో అసలు ఎర్రర్ అంటే ఏంటి, అండ్ ట్రై క్యాచ్ యొక్క యూసేజ్, అండ్ మనం కస్టమ్ ఎర్రర్స్ని మనం ఎలా డిక్లేర్ చేయాలి టైప్ స్క్రిప్ట్లో, సో దాని గురించి కూడా చూద్దాం. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఫస్ట్, వాట్ ఈస్ అన్ ఎర్రర్? ఎర్రర్ మీన్స్, లెట్స్ సే మనం ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. ఇది లైన్ 1 నుంచి ఎగ్జిక్యూట్ అవుతూ వస్తుంది. వచ్చేటప్పుడు సర్టెన్ లైన్ దగ్గర సమ్ ఎర్రర్ త్రో చేస్తుంది. అంటే ఇట్స్ నాట్ ఏబుల్ టు ఎగ్జిక్యూట్ ఫర్దర్. అంటే మిగతా మిగతా లైన్స్ అలా ఎగ్జిక్యూట్ చేయలేకపోయింది అనుకోండి. సో ఆ లైన్‌లో మనకు ఎర్రర్ వచ్చిందని అంటాం. మీన్స్ సంథింగ్ వెంట్ రాంగ్ వైల్ ఎగ్జిక్యూటింగ్ దట్ కోడ్. దాన్ని ఎర్రర్ అంటాం యాక్చువల్లీ టైప్ స్క్రిప్ట్‌లో. సో జనరల్‌గా టైప్ స్క్రిప్ట్‌లో ఎర్రర్ అనేది ఒక ఆబ్జెక్ట్. సో అంటే సమ్ పర్టిక్యులర్ పాయింట్‌లో ఒక ఎర్రర్ త్రో చేసిందంటే అది ఒక ఆబ్జెక్ట్ రిటర్న్ చేస్తుంది మనకి. దట్ విల్ కంటైన్ సమ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దట్ ఎర్రర్ అన్నట్టు. అంటే ఆ ఎర్రర్ ఎందుకు వచ్చింది, ఆ ఎర్రర్ ఏ లైన్లో వచ్చింది, దాని గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఉంటుంది అన్నట్టు. సో ఆబ్జెక్ట్లో, సో ఆబ్జెక్ట్లో బేసికల్లీ మనం యూజ్ చేసేది త్రీ థింగ్స్. ఒకటి మెసేజ్, ఒకటి నేమ్, ఇంకోటి స్టాక్. మెసేజ్ వచ్చేసి మనం ఆ ఎర్రర్ త్రో చేసేటప్పుడు అందులో పంపించే మెసేజ్ ఉంటుంది కదా ఆ స్ట్రింగ్లో. సో ఆ మెసేజే ఈ ఎర్రర్ మెసేజ్లో ప్రాపర్టీ ఉంటుంది. నెక్స్ట్ నేమ్ వచ్చేసి అది ఏ డబ్బా ఎర్రర్. సో ఇక్కడ చూస్తే మనకి ఇది ఎర్రర్ కదా, జస్ట్ జనరిక్ ఎర్రర్ కాబట్టి ఈ నేమ్లో వచ్చేసి ఓన్లీ ఎర్రర్ ఉంటుంది. రైట్. అండ్ స్టాక్ వచ్చేసి యాక్చువల్లీ స్టాక్ ట్రేస్ అంటాం. అంటే అది ఏ లైన్లో ఎర్రర్ వచ్చింది అని సమ్ ఇన్ఫర్మేషన్ అన్నట్టు. జనరల్గా ఫైల్స్, డిఫరెంట్ ఫైల్స్ క్లిక్ చేసినప్పుడు మనకి ఆ ఎర్రర్ ఎక్కడ నుంచి వచ్చిందో తెలియదు కదా. సో ఈ స్టాక్ ఇన్ఫర్మేషన్ చూస్తే మనకి తెలుస్తుంది అన్నట్టు. అంటే అది ఏ ఫైల్లో ఎర్రర్ వచ్చింది ప్లస్ ఏ లైన్లో ఎర్రర్ వచ్చిందని. సో జనరల్గా ఇప్పుడు ఇక్కడ ఎర్రర్ త్రో చేస్తే మనకి లైన్ 16 అని చూపిస్తున్నట్టు. సో దీని ఎగ్జాంపుల్ మనం చూద్దాము. సో అప్పుడు మనకి తెలిసిపోతుంది యాక్చువల్లీ. ఓకే, లెట్స్ గో టు అవర్ index.js. Randomly we'll throw a new error. Okay, we'll put some console log before that, just to show that it will halt the program. Okay, program started, program ended. Okay, and we'll write another console log saying hello edu programmers. Okay, so దాని తర్వాత మనం ఎర్రర్ పెట్టాం, some error occurred. రైట్. సో ఇక్కడ చూస్తే మనకి 4 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది. సో జావాస్క్రిప్ట్ ఆర్ టైప్ స్క్రిప్ట్ ఇనిషియల్గా ఫస్ట్ లైన్ నుంచి ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేస్తుంది. స్టార్ట్ చేసిన తర్వాత ఈ లైన్ ప్రింట్ అయిపోతుంది, ఈ లైన్ కూడా ప్రింట్ అవుతుంది కన్సోల్లో. దాని తర్వాత మనం ఎర్రర్ త్రో చేస్తాం. ఎర్రర్ త్రో చేయగానే ఇక్కడ ప్రోగ్రామ్ హాల్ట్ అయిపోతుంది. అంటే మనం దాన్ని ఫర్దర్గా రన్ చేయలేం. సో ఈ కన్సోల్ లాగానే మనకి టెర్మినల్లో ప్రింట్ అవుతుంది, ఎందుకంటే ప్రోగ్రామ్ ఇక్కడే హాల్ట్ అయిపోతుంది. ఇక్కడ చూస్తే ఇక్కడ ఆల్రెడీ మనకి గ్రే అవుట్ అయిపోయింది, ఎందుకంటే జస్ట్ ఈ కోడ్ ఎడిటర్ మనకి అలా హైలైట్ చేస్తుంది, అనేబుల్ సే అన్రీచబుల్ కోడ్ డిటెక్టెడ్, బికాస్ ఈ ఎర్రర్ తర్వాత మనకి ఎగ్జిక్యూట్ కాదని చెప్తాం. సో దీన్ని ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం మనకు ఏం జరుగుతుందో. node index.ts and then node index.js. రైట్, చూస్తే ఫస్ట్ ప్రోగ్రామ్ స్టార్టెడ్ ప్రింట్ అయింది, హలో ఎడ్జ్ ప్రోగ్రామ్స్ ప్రింట్ అయింది. దాని తర్వాత ఈ లైన్ ఎగ్జిక్యూట్ చేస్తుంటే సమ్ ఎర్రర్ వచ్చింది, త్రో న్యూ ఎర్రర్ సమ్ ఎర్రర్ అక్కడ అని. ఇక్కడ చూస్తే మనకి ఎర్రర్ సమ్ ఎర్రర్ అక్కడ. ఓకే, ఈ ఎర్రర్ వచ్చింది, సమ్ ఎర్రర్ అక్కడ అని మనం పాస్ చేసిన మెసేజ్. దాని తర్వాత సమ్ లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది మనకి ఇంటర్నల్, అండ్ ఇట్స్ నాట్ ఏబుల్ టు కంటిన్యూ ఫర్దర్ అని. సో ఇక్కడ చూస్తే మనకి ఈ ఫస్ట్ ఏదైతే ఉందో ఈ నేమ్ వచ్చేసి ఈ పర్టికులర్ ఎర్రర్ ఎర్రర్ అని, ఈ ఎర్రర్ యొక్క నేమ్ అని. సో ఇక్కడ చూస్తే మనకి ఇది ఎర్రర్ ఉంది కాబట్టి ఎర్రర్ అని నేమ్ ఇచ్చాను. సో ఇది జనరిక్ టైప్ ఆఫ్ ఎర్రర్. రైట్. నెక్స్ట్ సమ్ ఎర్రర్ అక్కడ అని వచ్చింది కదా, అది మనం పాస్ చేసిన మెసేజ్, ఇందులో పాస్ చేసిన మెసేజ్ అది. రైట్. దాని తర్వాత స్టాక్ ట్రేస్ అన్నాం. సో స్టాక్ ట్రేస్ అంటే ఏం లేదు, ఈ పర్టికులర్ లైన్స్ ఆఫ్ కోడ్ చూసారు, సమ్ లైన్ 36, లైన్ 218, ఇది సమ్ ఇంటర్నల్, అంటే నోడ్కి సంబంధించిన సమ్ ఇంటర్నల్ రన్ టైమ్స్. ఇది మనకు అవసరం లేదు. బట్ ఇక్కడ చూస్తే
మనకి index.js లైన్ 3 కాలమ్ 7లో ఎర్రర్ వచ్చిందని చూపించింది యాక్చువల్లీ. అంటే మనం టైప్ స్క్రిప్ట్ ఫైల్ని జావా స్క్రిప్ట్గా రన్ చేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కదా, సో అందుకోసం ఇది జావా స్క్రిప్ట్ అని చూపించింది ఫైల్ నేమ్, రైట్. ఇక్కడ చూస్తే index.js లైన్ 3 లైన్ 7లో ఎర్రర్ ఉందని చూపించింది. సో మనం దాన్ని క్యాచ్ చేసి చూద్దాం. ఇక్కడ చూస్తే లైన్ 3. సో ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్ కదా. సో ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్. సో ఇది థర్డ్ లైన్ కాబట్టి మనకి థర్డ్ లైన్లో ఎర్రర్ ఉందని చూపించింది అన్నట్టు ప్రోగ్రామ్. మళ్ళీ ఒకసారి రన్ చేసి చూద్దాం. రైట్. సో ఇది ఎర్రర్. సో యాక్చువల్లీ మనకు ఈ ఎర్రర్ కేసు మనం ఎందుకు వాడాలి అంటే, ఎట్లాంటి కేసులు వాడచ్చు అంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్. లెట్స్ ఈ ఎర్రర్స్ని మనం ఎక్కడ వాడాలి అని అంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్. లెట్స్ మనం డేటాబేస్ కనెక్ట్ చేస్తున్నాం. ఓకే, db.connect అని సమ్ ఒక మెథడ్ అయితే ఉంది. ఓకే, సో ఇట్ విల్ రిటర్న్ ఆ కనెక్షన్ ఆబ్జెక్ట్. ఓకే, అండ్ దాని తర్వాత మనం db.some queries యూస్ చేస్తున్నాం. సారీ, సో db.query select start from employees, మేము సెలెక్ట్ start from programmers. ఓకే, సో ఇట్లా మనం క్వెరీస్ యూస్ చేస్తాం. సో లెట్స్ సే ఇఫ్ ఇన్ కేస్ మనకు ఈ ప్రోగ్రామ్ అనేది కనెక్షన్ చేసేటప్పుడు మనం సమ్ రాంగ్ క్రెడెన్షియల్స్ వాడినా కానీ, లేదంటే నెట్వర్క్ డౌన్ అయినా కానీ, ఇది కనెక్షన్ అనేది మనకు ఇవ్వదు. సో ఇట్ విల్ రిజల్ట్ ఇన్ ఎర్రర్. సో అట్లాంటి కేసులో మనం క్వెరీని మనం ఎక్స్క్యూట్ చేయలేం కదా. సో అంటే ఈ క్వెరీ మనకి ఎక్స్క్యూట్ కాదు. సో అట్లాంటి కేసెస్లో మనకి ఏం చేస్తామంటే, దాన్ని గ్రేస్ఫుల్ ఎలా చేస్తాం అంటే, ఇప్పుడు ఇది ఎర్రర్ త్రో చేసాం అంటే కనెక్షన్ రావచ్చు, రాకపోవచ్చు. అట్లాంటి కేసెస్లో మనం ఇది కోడ్ ఎక్స్క్యూట్ చేయలేం కదా, ఎందుకంటే ఇక్కడ కనెక్షన్ అనేది ఉండదు, రైట్. ఆ కనెక్షన్ ఆబ్జెక్ట్ క్రియేట్ కాకపోతే మనం క్వెరీస్ ఎక్స్క్యూట్ చేయలేం కదా. సో అట్లాంటి కేసెస్లో మనం గ్రేస్ఫుల్గా ఎట్లా హ్యాండిల్ చేస్తాం అనేది ఇప్పుడు మనకు చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. లెట్స్ గో బ్యాక్ టు అవర్ ఎర్రర్ db ఫైల్ అగైన్. సో దాన్ని ట్రై క్యాచ్ బ్లాక్తో హ్యాండిల్ చేస్తాం అన్నట్టు. సో ట్రై క్యాచ్ మనం ఎట్లా హ్యాండిల్ చేస్తామో దాన్ని ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, సో లెట్స్ కాపీ దిస్, go to our index.js, replace this code with our code. ఓకే, ఇక్కడ చూస్తే మనకి ఒక ఫంక్షన్ ఉంది, క్యాల్కులేట్ ఏరియా అని. ఇట్ విల్ టేక్ నంబర్ రేడియస్. ఓకే, అండ్ ఇట్ విల్ డూ రేడియస్ అనేది లెస్ దాన్ 0 అయితే సమ్ ఒక ఎర్రర్ త్రో చేస్తుంది. ఒకవేళ రేడియస్ అనేది గ్రేటర్ దాన్ 0 అయితే సమ్ మ్యాథమెటికల్ ఫార్ములా, జనరల్ ఇది పై టైమ్స్ ఆర్ స్క్వేర్ అన్నట్టు, అది రిటర్న్ చేస్తుంది, రైట్. సో ఇక్కడ మనకి ట్రై అండ్ క్యాచ్ బ్లాక్ సింటాక్స్ రాస్తాం. సో ట్రైలో ఏం చేస్తాం మనం, క్యాల్కులేట్ ఏరియా ఫర్ అనే మెథడ్ని కాల్ చేస్తున్నాం. దానికి ఆర్గ్యుమెంట్ -1 పాస్ చేస్తున్నాం. జనరల్గా రేడియస్ అనేది నెగిటివ్లో ఉండదు. సో మనం ఏదైనా ఏరియా క్యాల్కులేట్ చేయాలంటే రేడియస్ అనేది పాజిటివ్లో ఉండాలి కదా. సో పాజిటివ్లో ఉండాలి కాబట్టి ఇది ఎర్రర్ త్రో చేస్తున్నారు. ఎందుకంటే రేడియస్ అనేది -1 లెస్ దాన్ 0 కాబట్టి ఇది ఎర్రర్ త్రో చేస్తారు, రైట్. ఎర్రర్ త్రో చేసిన తర్వాత దాన్ని మనం ఎలా హ్యాండిల్ చేస్తాం అంటే, క్యాల్కులేట్ ఏరియా ఎర్రర్ త్రో చేస్తే దాన్ని ఎలా క్యాచ్ చేస్తాం. సో దానికోసమే క్యాచ్ బ్లాక్ అని ఉంటుంది. సో క్యాచ్ దట్ ఎర్రర్ అండ్ దెన్ ఈ బ్లాక్లో ఉండేది క్యాచ్ బ్లాక్. అందులో మనం ఎర్రర్ని హ్యాండిల్ చేసి గ్రేస్ఫుల్గా మనం ఏం కావాలంటే అది చేసుకోవచ్చు. సో ఈ ప్రోగ్రామ్ మనకి ఎక్స్క్యూట్ చేస్తే ఏమొస్తుంది, లెట్స్ సే ఐ యామ్ క్యాచింగ్ ఎర్రర్. ఓకే, రైట్. సో మన ఎర్రర్ని మనం క్యాచ్ చేసి గ్రేస్ఫుల్గా హ్యాండిల్ చేస్తాం అన్నమాట. జస్ట్ కన్సోల్లో ఐఎమ్ క్యాచింగ్ ఎర్రర్ అని ప్రింట్ చేస్తాం, రైట్. సో ఈ ప్రోగ్రామ్ మనం ఎక్స్క్యూట్ చేసేద్దాం. సో జనరల్గా మనకు ప్రోగ్రామ్ అంటే మనం ఎర్రర్స్ని మనం హ్యాండిల్ చేయకపోతే ఈ విధమైన అవుట్పుట్ వస్తుంది, సమ్ ఎర్రర్ లైన్స్ అండ్ సమ్ ఎర్రర్ అని. ఒకవేళ హ్యాండిల్ చేస్తే అది ఎలా వస్తుందో చూద్దాం. లెట్స్ కంపైల్ అవర్ ఫైల్ అండ్ దెన్ రన్ Node.js అగైన్. ఇక్కడ చూస్తే ఐఎమ్ క్యాచింగ్ ఎర్రర్ అని వచ్చింది. చూసా, ఇందాక మనకి అబ్స్ట్రాక్ట్ ట్రేస్ సమ్ అవంతా డీటెయిల్స్ రాలేదు, ఎందుకంటే మనం గ్రేస్ఫుల్గా హ్యాండిల్ చేసాం కాబట్టి. సో అంటే ఇక్కడ ఎర్రర్ త్రో చేసింది, ఎర్రర్ త్రో చేయడం వల్ల అది ఈ బ్లాక్ వచ్చింది అన్నట్టు. సో ఈ బ్లాక్లో వచ్చేసి మనం ఒక స్టేట్మెంట్ ప్రింట్ చేస్తాను, కన్సోల్ ఎర్రర్ ఐఎమ్ క్యాచింగ్ ఎర్రర్ అని. సో అందుకోసం ఐఎమ్ క్యాచింగ్ ఎర్రర్ అని ప్రింట్ అయిపోయాను, రైట్. ఒకవేళ అది ఎర్రర్ త్రో చేయకపోతే విల్ రిటర్న్ ఏరియా అన్నట్టు. ఓకే, నెక్స్ట్ కన్సోల్ లాగ్.
ఏరియా ఈస్ ఏరియా, రైట్. సో ఒకవేళ ఇది ఎర్రర్ త్రో చేయకపోతే ఈ ఓన్లీ ట్రై బ్లాక్ మాత్రం ఎగ్జిక్యూట్ అవుతుంది. దాని తర్వాత ఏమైనా కోడ్ ఉంటే అది ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ ఈ క్యాష్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ కాదు, ఎందుకంటే అది ఎర్రర్ అని త్రో చేయట్లేదు కాబట్టి. సో ఓన్లీ ఈ లైన్ మాత్రం ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది ఒకసారి మనం రన్ చేసి చూద్దాం మళ్ళీ. ఇక్కడ చూస్తే ఏరియా వచ్చేసి 3.14 వచ్చేసింది, ఎందుకంటే R1 కాబట్టి 1 times 1 1. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి 3.14 అన్నట్టు, రైట్. ఒకవేళ 2 ఇచ్చేస్తే మనకి 12.54 వచ్చేసింది, 12.56 వచ్చేసింది. సో అదే అన్నట్టు. ఇప్పుడు మనం చూస్తే కన్సోల్‌లో ఐఎమ్ క్యాచింగ్ ఎర్రర్ అని ప్రింట్ కాలేదు, ఎందుకంటే అది ఎర్రర్ అని త్రో చేయలేదు కాబట్టి. సో ఇలా గ్రేస్‌ఫుల్‌గా హ్యాండిల్ చేయొచ్చు. మన సేమ్ డీబీ కేస్ తీసుకుంటే డీబీ డాట్ కనెక్షన్ అనేది ఇక్కడ రాసేస్తాం, అంటే ఈ ట్రైవ్ లాగ్‌లో రాసేస్తాం. అండ్ దాని క్వెరీస్ కూడా దాని కింద రాసేస్తాం. ఒకవేళ ఏమైనా ఎర్రర్ వస్తే దాన్ని గ్రేస్‌ఫుల్‌గా హ్యాండిల్ చేస్తాం అన్నట్టు. సో ఇక్కడ చూస్తే మనకి ఇది మనం మళ్ళీ ప్రింట్ చేస్తాం అనుకోండి, జస్ట్ ఎర్రర్ ప్రింట్ చేస్తే ఎర్రర్‌లో ఏమేమి ఉన్నాయో చూద్దాం ఒకసారి మనం. ఓకే. మనకు ఎర్రర్‌లో 3 థింగ్స్ ఉంటాయని చెప్పాం కదా! నేమ్ అండ్ మెసేజ్ అండ్ స్టాక్, 3 థింగ్స్ ఉంటాయని కదా! సో ఎర్రర్ డాట్ నేమ్, ఎర్రర్ డాట్ మెసేజ్, ఎర్రర్ డాట్ స్టాక్. ఓకే. మళ్ళీ ఇది -1 పెట్టేస్తాం. విల్ ఎక్స్క్యూట్ దట్ అగైన్. ఓకే. ఇక్కడ చూస్తే మనకి ఎర్రర్ త్రో చేస్తది కదా! ఎందుకంటే ఈ కోడ్ -1 కాబట్టి ఇది లైన్ ప్రింట్ అవ్వదు. ఇక్కడ ఎర్రర్ త్రో చేస్తుంది కాబట్టి ఇది క్యాచ్ చేసుకుంటది. క్యాచ్ చేసుకొని మనకి 3 థింగ్స్ ప్రింట్ అవుతాయన్నమాట. సో ఫస్ట్ మనం ప్రింట్ చేసింది ఏంటిది నేమ్. నేమ్ కాబట్టి నేమ్ వచ్చేసి ఎర్రర్ వచ్చేసింది, ఎందుకంటే మనం త్రో చేసింది ఎర్రర్ కాబట్టి, రైట్. అండ్ మెసేజ్ ఏమొచ్చింది, మెసేజ్ రేడియస్ మస్ట్ బి పాజిటివ్. ఇక్కడ మనం ఏదైతే మెసేజ్ పెట్టామో ఆ మెసేజ్ వచ్చేసింది, అంటే రేడియస్ మస్ట్ బి పాజిటివ్ అని, రైట్. అండ్ స్టాక్ వచ్చేసి అది ఏ లైన్లో ఎక్స్పెక్ట్ అయింది. ఇక్కడ చూస్తే మనకి సర్కిల్ ఏరియా దగ్గర, అంటే మనం రాసిన ఫంక్షన్ సర్కిల్ ఏరియా ఫర్లో లైన్ నెంబర్ 3 అండ్ కాలమ్ నెంబర్ 15 ఆ దగ్గర ఎర్రర్ అనేది ఆరిజినేట్ అయింది అని చెప్తుంది ఈ లైన్ చూస్తే. ఇక్కడ చూస్తే సర్కిల్ ఏరియా లైన్ నెంబర్ 3, ఇక్కడ చూస్తే లైన్ నెంబర్ 3లో కాలమ్ నెంబర్ 15 అంటే ఇది యాక్చువల్. సో ఈ లైన్లో మనకి ఎర్రర్ వచ్చిందని చూపిస్తుంది అక్కడ. సో అది టైప్ స్క్రిప్ట్లో మనం ఎర్రర్స్ని గ్రేస్ఫుల్గా హ్యాండిల్ చేయడం అన్నట్టు, రైట్. ఇప్పుడు వాట్ ఆర్ కస్టమ్ ఎర్రర్స్. సో కస్టమ్ ఎర్రర్స్ అంటే ఏంటి మనకి ఇక్కడ చూస్తే మనకి టైప్ స్క్రిప్ట్లో ఒక్కటే టైప్ ఆఫ్ జనరిక్ ఎర్రర్ ఉంది, దట్ ఇస్ కాల్డ్ ఎర్రర్. జస్ట్ ఎర్రర్ మాత్రమే త్రో చేస్తాం, రైట్. ఇక్కడ చూస్తే మనకి ఎర్రర్ అని, రైట్. బట్ కొన్ని కేసెస్లో మనకి మంచి మీనింగ్ఫుల్ నేమ్స్ ఆఫ్ ఎర్రర్స్ కావాలనుకోండి, అంటే అన్ని కేసెస్లో మనం అన్ని సేమ్ ఎర్రర్స్ కాదు కదా. ఇక్కడ చూస్తే ఇది ఇంటర్నల్, ఒకటి చూస్తే రేడియస్ లెస్ దెన్ 0 అనేది ఇది వాలిడేషన్ ఎర్రర్ కదా, అంటే యువర్ వ్యాలిడేటింగ్ రేడియస్ అనేది గ్రేటర్ దెన్ 0 ఉండాలని. సో ఇది వాలిడేషన్ ఎర్రర్. ఇక్కడ చూస్తే ఇది ఇంటర్నల్ సర్వర్, సమ్ ఏపీఐ కాల్ ఏదో ట్రై చేసాం, ఆ ఏపీఐలో సమ్ ఏదో ఎర్రర్ వచ్చింది. సో అట్లాంటి కేసులో ఇది ఏపీఐ ఎర్రర్ కదా. సో ఇప్పుడు రెండింటికి ఎర్రర్ అనేవి వచ్చేస్తాయి. అలా కాకుండా నాకు డిఫరెంట్ నేమ్స్ కావాలి ఎర్రర్స్కి, అలా నాకు ఆ సెపరేషన్ అనేది వస్తుంది అన్నమాట. సో దానికోసమని కస్టమ్ ఎర్రర్స్ వచ్చినాయి. ఇప్పుడు ఇది వాలిడేషన్ ఎర్రర్ కదా, రేడియస్ లెస్ దెన్ 0 అని, దాన్ని మనం వాలిడేషన్ ఎర్రర్గా ఎలా చేస్తామో చూద్దాం. ఓకే. గో టు అవర్ index.ts ఫైల్. ఇప్పుడు ఈ ఎర్రర్ని మనం వాలిడేషన్ ఎర్రర్ అని ఎలా చేస్తాం, రైట్. జూమ్ అవుట్ లిటిల్ బిట్. ఓకే. సో ఫస్ట్ మనం ఒక వాలిడేషన్ ఎర్రర్ డిక్లేర్ చేయాలి, రైట్. సో ఎర్రర్ అనేది ఆబ్జెక్ట్ అన్నాం కదా. సో ఎర్రర్ అనేది ఆబ్జెక్ట్ అంటే దానికి ఒక క్లాస్ ఉంటుంది అన్నమాట, రైట్. సో విల్ క్రియేట్ ఎ న్యూ క్లాస్ కాల్డ్ వాలిడేషన్. ఈ క్లాసెస్ అంటే ఏంటి అని మనం నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. బట్ ప్రస్తుతానికి ఓన్లీ మన ఎర్రర్స్ పైన ఫోకస్ చేస్తాం. ఓకే. వాలిడేషన్ ఎర్రర్ విచ్ ఇస్ గోయింగ్ టు ఎక్స్టెండ్ ద జనరిక్ ఎర్రర్ ఫ్రమ్ TypeScript. ఓకే. జస్ట్ పుట్ దట్, రైట్. సో ఇక్కడ మనకి ఏం చేసాం, ఒక వాలిడేషన్ ఎర్రర్ అనే క్లాస్ క్రియేట్ చేసాం విచ్ ఇస్ గోయింగ్ టు ఎక్స్టెండ్ దిస్ ఎర్రర్ క్లాస్ అని చెప్పామన్నమాట.
సో మనం ఇక్కడ త్రో చేసేటప్పుడు ఏం చేసాం, వ్యాలిడేషన్ ఎర్రర్ని త్రో చేసాం ఇన్స్టెడ్ ఆఫ్ అవర్ రెగ్యులర్ ఎర్రర్. సో మనం ఒక కస్టమ్ ఎర్రర్ని క్రియేట్ చేసి దాన్ని త్రో చేసాం. ఇక్కడ ఏం చేస్తున్నాం, సో అదే క్యాచ్ చేస్తాం అన్నమాట. ఒకవేళ త్రో చేసిన ఎర్రర్ అనేది ఇన్స్టెన్స్ ఆఫ్ వాల్యుయేషన్ ఎర్రర్ అయితే మనం ఏం చేసాం, దాన్ని క్యాచ్ చేసి వాల్యూ మస్ట్ బి ప్రొవైడెడ్ గ్రేటర్ దాన్ 0 అని ప్రింట్ చేస్తాం, రైట్. దాని తర్వాత ఎల్స్ కేసులో ఎల్ ఎర్రర్ ఇస్ సంథింగ్ ఎల్స్. ఒకవేళ ఇది వ్యాలిడేషన్ ఎర్రర్ కాకపోతే సమ్ డిఫరెంట్ జనరిక్ ఎర్రర్ అయి ఉంటే దాన్ని మనం ఎల్స్ కేసులో మనం క్యాచ్ చేస్తాం అన్నట్టు. సో ఇప్పుడు మీరు మనం రన్ చేసి ఎగ్జిక్యూట్ చేసి ఏమవ్వాలి మనకి టర్మినల్లో, ఎర్రర్ అనేది వ్యాలిడేషన్ ఎర్రర్ కాబట్టి సో ఇట్ విల్ ప్రింట్ వాల్యూ మస్ట్ బి గ్రేటర్ దాన్ 0, రైట్. సో దాన్ని మనం రన్ చేసి చూద్దాం. ఓకే, ఇక్కడ రన్ చేసి చూస్తే వాల్యూ ప్రొవైడెడ్ మస్ట్ బి గ్రేటర్ దెన్ 0 అని వచ్చింది. ఎందుకంటే మనకు మనం త్రో చేసిన ఎర్రర్ అనేది వాల్యుయేషన్ ఎర్రర్ అని. ఒకవేళ మనం ఇది జస్ట్ ర్యాండమ్ ఎర్రర్ అంటే జనరిక్ ఎర్రర్ త్రో చేసాం అనుకోండి, మనం అది రన్ చేస్తే ఏమొస్తుంది, ఎర్రర్ ఇస్ సంథింగ్ ఎల్స్ అని వచ్చింది. ఎందుకంటే ఎర్రర్ అనేది మనకు వాల్యుయేషన్ ఎర్రర్ కాదు, ఇట్ కెన్ బి సమ్ జనరిక్ ఎర్రర్ అని, రైట్. సో అండ్ ఇక్కడ చూస్తే మనకి కమాండ్లో టైప్ టీ ఇచ్చి ES25 ES2015 అని ఇచ్చాం. సో మీకు స్టార్టింగ్ వీడియోస్లో చెప్పాను కదా, అంటే బిఫోర్ 2015 జావా స్క్రిప్ట్లో టైప్ ఆఫ్ సింటాక్స్ ఉంటుంది, ఆఫ్టర్ 2015 తర్వాత జావా స్క్రిప్ట్లో ఒక టైప్ ఆఫ్ సింటాక్స్ వచ్చింది. సో దానికోసమే ఈ టార్గెట్ టైప్ మెన్షన్ చేశాను అంట. అంటే జనరల్గా కస్టమ్ ఎర్రర్స్ ఇలా డిక్లేర్ చేసి వాటి నేమ్స్ ఇలా ప్రింట్ చేయాలనుకుంటే మనకి టార్గెట్ టైప్ గ్రేటర్ దాన్ 2015 అయి ఉండాలన్నమాట. సో దానికోసమే నేను టార్గెట్ 2015 ఇచ్చాను, రైట్. రైట్, సో ఎర్రర్ ఇస్ సంథింగ్ ఎల్స్. గో బ్యాక్ టు అవర్. సో ఇప్పుడు ఇలాంటి కేసులో మనం ఎందుకు వాడతామంటే, ఒకవేళ సేమ్ డీబీ కేసు తీసుకోండి, ఇక్కడ డీబీ కనెక్షన్ ఎక్స్పెక్ట్ చేసాము. ఒకవేళ కనెక్షన్ రాకపోతే కనెక్షన్ ఎందుకు రాలేదు, ఈజ్ ఇట్ బికాస్ ఆఫ్ సమ్ వాలిడేషన్ ఎర్రర్ ఆర్ పారామీటర్స్ దట్ యూ పాస్ రాంగ్ ఆర్ సమ్ నెట్వర్క్ యాక్టివిటీస్ డౌన్. చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఎర్రర్స్ని మనం క్యాచ్ చేసుకొని దానికి తగ్గట్టు మనం రెస్పాండ్ అవ్వచ్చు, అంటే మన ప్రోగ్రామ్ కేసుఫుల్గా హ్యాండిల్ అయ్యి ఎక్స్క్యూట్ అవుతున్నట్టు. సో దానికోసమే ఈ ట్రై క్యాచ్ బ్లాక్ అండ్ ఈ కస్టమ్ ఎర్రర్స్ కూడా. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మనం క్లాసెస్ గురించి నేర్చుకుందాం.